నోటికొచ్చిన మాట మాట్లాడేస్తాం. రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టు 4th గ్రేడ్ వెబ్సైట్లు కూడా రాయనంత దారుణాతి దారుణమైనటువంటి పదజాలం ఏకంగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ఒక మంత్రి గారు చేసేస్తారు. కానీ దాని మీద అందరూ ఖండిస్తుంటే ఆమె అక్కడ అహంకారమే అడ్డుపడుతుంది. ఏంటది ఆవిడ మాట్లాడే మాట? ఇప్పుడు సోషల్ మీడియాలో సొల్లెదవలు చాలామంది ఉంటారు, ఫేక్. వాళ్ళకేంటంటే మానసిక వికారం. ఒక సైద్ధాంతిక అంశాల మీద చర్చించలేరు, లేదా సైద్ధాంతికంగా మాట్లాడలేరు, అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. కానీ తట్టెడు బుర్ర తీసి నెత్తిని పడేసేసేటటువంటి సైకోలు వీళ్ళు, సైబర్ సైకోలు. ఆ సైబర్ సైకోగాడు ఎవడో పెట్టాడు పోస్టు, అదేదో నువ్వు నేను సినిమాలో కనుక ఎవరో వెనక నుండి మూసుకుని కూర్చోరా పొలసొక్క అంటే లెక్చరర్ గారు క్షమాపణ చెప్పాలన్నట్టు ఎవడో అట్లాంటి సైకోగాడు పెట్టిన పోస్టుని బేస్ చేసుకుని కేటీఆర్ హరీష్ రావు వచ్చి క్షమాపణ చెప్పాలంటూ ప్రారంభించిన రచ్చ కొండా సురేఖ అటెన్షన్ అంతా తన వైపు డైవర్ట్ చేసుకుంది. కానీ అది కాస్త రివర్స్ అయ్యింది. ఏనాడు మాట్లాడినటువంటి చిరంజీవి మాట్లాడారు. ఇట్లాంటి వాటిట్లో పెద్దగా స్పందిస్తారా అనేటటువంటిది అలవాట్లైనటువంటి నటులందరూ, నాని, జూనియర్ ఎన్టీఆర్ వీడియోని రిలీజ్ చేశారు. ఇలా వరుసబెట్టి 1 by 1 విరుచుకుపడుతూ ఉండేటప్పటికి కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడిపోయింది. ఎందుకని శ్యామ్ వచ్చేటప్పటికి, సమంత వచ్చేటప్పటికి జాతీయ స్థాయి పేరున్నటువంటి నటి, అలాగే అక్కినేని కుటుంబం తెలుగు వాళ్ళందరిలో కూడా పేరున్నటువంటి కుటుంబం, ఎవరు నాన్ కాంట్రవర్షియల్ ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళతో పాటుగా అందరూ, అందుకనే నటులందరూ స్పందిస్తూ ఉన్నారు. దీన్ని కవర్ చేసుకోవడానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు నువ్వు వివరణ చెప్పమ్మా అని చెప్పారట. దానికి ఆమె ఇచ్చే వివరణ, ఆమె బాధపడి ఉంటే క్షమాపణ కోరుకుంటున్నదట. అలాగే దాని పేరు ఏంటది, విచిత్రమైనటువంటి పదం వాడారు, ఉపసంహరించుకుంటున్నారట. ఏంటి ఉపసంహరించుకోవడం? ఇదేమన్నా అస్త్రాల ఇసిరేసి వెనక్కి లాక్కోవడానికి? ఫీల్ అయితే సారీనా అంటే ఫీల్ అవ్వరా? ఆమెనిక ఎవడో ఒక గొట్టంగాడు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఆవిడ ఫీల్ అవుతుంది, దానికి కేసీఆర్ హరీష్ రావు వచ్చి క్షమాపణ చెప్పాలి. ఈవిడ మాత్రం ఫీల్ అయితే క్షమాపణ చెప్తుందట. అక్కడ ఇగో ఏంటో అర్థం కాదు. దానికి మళ్ళీ బాజాలు బట్టి బోదేటటువంటి మీడియా దరిద్రం తయారైంది కదా. ఇప్పుడు దాంట్లో మహేష్ కుమార్ గౌడ్ గారి చొరవతో ఆవిడ స్పందించారు. ఏంటి ఆ స్పందన? అసలు ఆ వ్యాఖ్య ఏంటి, ఆ మాట ఏంటి, ఆ స్పందన ఏంటి? క్రమంగా జుగుప్సాకరం అనే పదం కంటే ఇంకేదన్నా పదం ఏమన్నా కనుక్కోవాలేమో రాజకీయం. ఇంతవరకు ఆంధ్ర రాజకీయం అసహ్యం అనుకుంటే అక్కడ జుగుప్సాకర స్థాయికి తీసుకెళ్ళినందుకు గాను అభినందించాలా, చేత్కరించాలా, ఛేదరించాలా అనేది ఎవరిష్టం వాళ్ళది.